అందరికీ నమస్కారం. నేను మీ ఫణికిషోర్ శర్మ. నిన్నటి రోజున మార్గశిర మాసం, ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరుడు జన్మ నక్షత్రము. అందున మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రంతో ఎంతో మహిమాన్వితమైనటువంటి రోజు. అటువంటి రోజున కృష్ణా జిల్లా పామర మండలం పామర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారికి లక్ష బిల్వార్చన కార్యక్రమం ఎంతో అత్యద్భుతంగా పామర్రు గాయత్రి బ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరిగింది. ఇందాక మీరు చూసిన విధంగా గ్రామోత్సవం జరుపుకుని అందరూ శివాలయంలోకి ప్రవేశించారు. ఇదే మా గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవాలయం. అదిగో మా సోమేశ్వరుడు. ముందుగా స్వామివారికి గణపతి పూజతో ప్రారంభమయ్యి మహాన్యాస పారాయణ జరుగుతోంది. చూశారు కదా, మహాన్యాసంలో సాష్టాంగ నమస్కారాలు వస్తూ ఉంటాయి. చాలామంది ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. అదిగో మా సోమేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలు. మరికొద్దిసేపట్లో అభిషేకం ప్రారంభమవుతోంది. ఈలోపు స్వామివారికి అర్చనా కార్యక్రమం ఉంటుంది. ఆ అర్చనా కార్యక్రమాన్ని లోపల 11 మంది బ్రాహ్మణులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రారంభిస్తున్నారు. స్వామివారికి అర్చన పూర్తయింది. నీరాజనం ఇచ్చి సమర్పించారు. తదనంతరం స్వామివారికి అభిషేకం మొదలవుతూ ఉంటుంది. పంచామృతాభిషేకము అనగా మీకు తెలియనిదేముంది? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె సీసా, పంచదార, తేనెతోనూ పంచదారతోనూ ఈ పంచామృతాలతోనూ చక్కగా ఎన్ని ఉంటే అన్ని పడరసాలతోనూ అభిషేకం చేయవచ్చు. అదిగో ప్రారంభమైంది. స్వామివారికి పంచామృత స్నానం పూర్తయింది. ఎంతో మహిమాన్వితమైనటువంటి నీటితో స్వామివారికి అభిషేకం మొదలైంది. చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకం ఆచరించారు చాలామంది ఋత్వికులు. ఎంత అద్భుతంగా జరిగిందంటే చూడడానికి 2 కనులు కూడా సరిపోలేదు. అంత అత్యద్భుతంగా భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంది. అభిషేకానంతరం కూడా మళ్ళీ ఇంకొకసారి నీరాజనం ఇచ్చారు. పునః 11 రుద్రాలు, ఏకాదశము అనగా 11 రుద్రాలు, 11 రుద్రాలతోనూ స్వామివారికి అభిషేకం భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉంది. మరొక వైపు స్త్రీమాతృమూర్తులందరూ కూడా కలిసి ప్రదోషకాలంలో దీపోత్సవానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎంతో శ్రద్ధగా ఎండని కూడా చూడకుండా మధ్యాహ్న కాలంలో ఆ స్వామివారి ఈశ్వర స్వరూపాన్ని ఏర్పాటు చేసి ప్రమిదలు కూడా ఏర్పాటు చేసి వాటిలో తైలము అనగా నూనె, ఒత్తులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకనగా అంటే ప్రదోషకాలం అనగా సంధ్యా సమయంలో సోమేశ్వర స్వామి వారికి దీపోత్సవం కూడా ఉంది. ఆ దీపోత్సవానికి ఎంతో భక్తి శ్రద్ధలతో కూర్చుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చూడండి. ఈశ్వరుడికి ఎంతో అత్యంత ప్రీతికరమైనటువంటి అభిషేకాలలో అన్నాభిషేకం కూడా చాలా మహిమాన్వితమైనది. అటువంటి అన్నాభిషేక కార్యక్రమం కూడా జరిగింది. చూడండి, ఎంతో భక్తి శ్రద్ధలతో 12వ రుద్రం
అన్నాభిషేకం చేస్తారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి లక్షబిల్వార్చన కార్యక్రమం మొదలైంది. మీరు ఏ అర్చనైనా చేయండి, పరమేశ్వరుడికి ఒక చెంబుడు నీళ్లు హరహర అంటూ పోసి ఈ త్రిదళం అనే శ్లోకం చెప్పుకుని స్వామివారి లింగం మీద ఒక బిల్వాన్ని పెట్టి 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తే స్వామివారు ఉప్పొంగిపోతాట పరమేశ్వరుడు. కాబట్టి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది మారేడు దళం. అటువంటి మారేడు దళాన్ని ప్రతిరోజు పరమేశ్వరుడికి అర్పించి ఆయన కరుణాకటాక్షాలను పొందుదాం. మరొక పక్క ముల్లోకాలకి జగన్మాత అయినటువంటి ఆ పార్వతీదేవికి కుంకుమార్చన శ్రీసూక్త విధానంగా కుంకుమార్చన జరుగుతూ ఉంది. ఓ పక్క స్వామివారికి లక్షబిల్వార్చన, మరొక పక్క పార్వతీదేవికి కుంకుమార్చన. ఈ ప్రదోషకాలం రానే వచ్చింది. స్త్రీమాతృమూర్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఆ దీపాల వెలుతురులో ఆ ఈశ్వర స్వరూపం చూడండి ఎంత అత్యద్భుతంగా కనబడుతూ ఉందో. దీనిని కొంచెం విశాలంగా చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. అదిగోండి, చూసారా స్వామివారి లింగస్వరూపం ఎంత అత్యద్భుతంగా కనబడుతూ ఉందో. హర హర